ఈశ్వరుని వివాహ ఊరేగింపులో పార్వతి తల్లి మేనాదేవికి దిగ్భ్రాంతిని కలిగించే సంఘటనను వివరించే శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 16వ భాగము. వివాహమునకు దేవతా బృందంతో తరలివచ్చిన ఈశ్వరునికి స్వాగతము చెప్పడానికి మగవారందరూ కూడా ఆ విధముగా ఎదుర్కోలు సన్నాహములకు తరలి వెళ్ళగా మేనాదేవికి కూడా తనకు కాబోయే అల్లుని ఒక్కసారి చూడాలనిపించింది. అయితే తరలి వస్తున్న పెళ్లి బృందంలో తనకు కాబోయే అల్లుడైన పరమేశ్వరుని గుర్తించడము కష్టము కనుక ఆమె నారదునితో సహా రాజప్రాసాదములో ఎత్తైన ఒక గవక్షము దగ్గరకు వెళ్ళి నిలుచుని నారదునితో, నారదా, ఆ వస్తున్న పెళ్లి బృందంలో మాకు కాబోయే అల్లుని చూపించమని ప్రార్థించింది. నెమ్మది నెమ్మదిగా ఊరేగింపు దగ్గరకు వస్తోంది. తరువాత ఏమి జరిగింది? ఊరేగింపు ముందు భాగములో సప్తర్షులు తమ భార్యలతో సహా నడుస్తున్నారు. వారి వెనక భాగములో వివిధ దేవతాగణములు, గ్రహాధిపతులు, దిక్పాలకులు వస్తున్నారు. నారదా, వారిలో మా అల్లుడు ఉన్నారా అని అడిగింది మేనాదేవి. లేదమ్మా, వారందరూ కూడా మీ అల్లుని అనునిత్యము సేవించుకునేవారే అన్నాడు నారదుడు. ఆ ఊరేగింపు సాగుతూ ఉండగా మేనకాదేవికి చతుర్ముఖ బ్రహ్మదేవుడు కనిపించాడు. ఆయనేనా అన్నట్లుగా నారదుని వైపు చూసింది మేనాదేవి. కాదమ్మా, ఆయన సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయనకు ఒకప్పుడు 5 తలలు ఉండేవి. నేను కూడా ఈశ్వరునితో సమానమని అహంకరిస్తే మీ అల్లుడు ఒక తల గిల్లేశాడు అని చెప్పాడు. ఆ ఊరేగింపు మహట్టహాసముగా కొనసాగుతోంది. ఇంతలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును మేనాదేవి చూసింది. అంత ప్రకాశవంతముగా ఉండి అందరికీ మకుటాయమానముగా ఉన్నవాడే తన అల్లుడై ఉంటాడనుకున్నది ఆమె. కానీ వెంటనే ఆయన కూడా కాదమ్మా, కానీ ఆయనకు మీ అల్లునికి భేదము లేదు, ఇద్దరూ సరిసమానులే అని చెప్పాడు నారదుడు. ఆ వెనకాల సనక సనందనాదులతో కూడిన ఋషిగణము, భక్తులు, ఇలా ఒకరేమిటి ఊరేగింపు కొనసాగుతూనే ఉన్నది. ఏమిటి నారదా, ఇంతమంది వెళ్ళారు కానీ మా అల్లుడు కనబడడేమిటి అని అడిగింది మేనాదేవి. వస్తాడమ్మా, చూస్తూ ఉండండి అన్నాడు నారదుడు. ఇక దేవతాగణములు, ఋషిగణములు, యక్ష, కిన్నెర, గంధర్వ, అప్సరోగణములు అయిపోయిన తరువాత భూత ప్రేతగణములన్నీ వస్తున్నాయి. ప్రమథగణాలు మొదట శివుని నుండి ఉద్భవించిన వారు, కేవలం శివుని మాత్రమే కొలిచేవారు. తదుపరి ఎంతో మంది శివభక్తులు ప్రమధులలో చేరారు. ప్రమథ అంటే బాగా మధించగలిగేవారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు, దేవతలను కూడా శిక్షించగలవారు. వీరంటే దేవతలకు భయము మరియు భక్తి. దేవతలు తప్పుద్రోవ పడితే వారిని నిగ్రహించేవారు ప్రమధులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తంలోని ఏకాదశ అనువాకము సహస్రాణి సహస్రసో ఏ రుద్రాదిభూమ్యాం అంటూ వీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే రుద్రశక్తులు అని అభివర్ణించింది. ఈ గణములలో ముఖ్యులు వీరభద్రుడు, నందీశ్వరుడు, భృంగి, కాలభైరవుడు మొదలైన వారు ఉన్నారు. ప్రమథగణాలలో కొందరు శివ సారూప్యంతో ఉంటారు, కొందరు ఇచ్ఛాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రకరకాల శరీరాలతో, అవయవాలలో వింత వింతగా ఉంటారు.
అటువంటి వారి మధ్య ఒంటి మీద నూలుపోగైనా లేకుండా దిగంబరుడుగా గళమున కపాలమాలను ధరించి ఎగురుతూ నృత్యము చేస్తూ ఒక ఆయన వస్తున్నాడు. అటువంటి ఆకారమును చూడలేక తన చేతులలో ముఖమును దాచుకున్నది మేనాదేవి. ఇదే అదను అనుకున్న నారదుడు, అమ్మా ఆయనే మీ అల్లుడు అంటూ అక్కడ నుండి తప్పుకున్నాడు. ఒక్క క్షణము నిశ్చేష్టురాలై అలా ఉండిపోయింది మేనాదేవి. ఇంత అసహ్యంగా ఇంత రోతగా ఉన్నాడేమిటి? ఇటువంటి వానినా నా కూతురు భర్తగా వరించింది. ఇటువంటి వానికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే 10 మందిలో మా పరువు ఏమి కావాలి అంటూ తనలో తానే మదనపడసాగింది మేనాదేవి. ఇది ఇలా ఉండగా ఈశ్వరుని పెండ్లి ఊరేగింపు హిమవంతుని యొక్క రాజప్రాసాదమునకు చేరుకున్నది. ఇక్కడ అందరికీ ఒక ధర్మ సందేహము రావచ్చు. ఊరేగింపు ప్రారంభములో దివ్యమంగళ స్వరూపునిగా ఉన్న ఈశ్వరుడు ఈ విధముగా ఎందుకు మేనాదేవికి కనబడ్డాడు అని. ఉండండి, ఈ వివరము తెలుసుకొనడానికి ఇంకా సమయము ఉన్నది. రాజప్రాసాదమునకు చేరిన తరువాత తన వాహనమైన వృషభము నుండి హరుడు దిగి హిమవంతుని అంతఃపురములోని గదులలోనికి ప్రవేశించాడు. ఆ హిమవంతుని మందిరములో ఈశ్వరుడు సుఖాసీనుడై శాస్త్రోక్త ప్రకారము సమర్పించబడిన అర్ఘ్యజలమును, తేనె, ఆవు పెరుగు కలిపిన మధుపర్కమును, కొత్త పట్టు బట్టలను, హిమవంతుడు తెచ్చిన సర్వోపచార ద్రవ్యములను మంత్రపూర్వకముగా స్వీకరించాడు. ఈశ్వరుని బృందంలో ఉన్న స్త్రీలందరికీ ఉపచారములు సమర్పించడానికి రమ్మని అంతఃపురంలో ఉన్న మేనాదేవికి హిమవంతుడు కబురు పంపాడు. విషయమంతా హిమవంతునికి తెలియచేయమని, తాను విడిదికి రానని మేనాదేవి నిష్కర్షగా కబురు పంపింది. ఏమీ చేయలేని హిమవంతుడు అరుంధతీదేవిని బ్రతిమాలి తన భార్యకు నచ్చజెప్పమని ప్రార్థించి మరీ పంపాడు. మరింత కథా వివరము నా తరువాతి భాగములో.